వారిజాల వేణుగోపాలస్వామిగా స్వయంభూగా భక్తుల కోర్కెలను తీర్చున్నటువంటి ఆ వైకుంఠవాసుని ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని నార్కెట్పల్లి మండలం గోపలాయపల్లి గ్రామం దగ్గర ఒక పవిత్ర క్షేత్రమే ఈ వారిజాల వేణుగోపాలస్వామి వారి దేవాలయం. ఈ ఆలయం ఎత్తైన కొండ మీద చుట్టూ పచ్చని అడవి ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణాలతో స్వామివారి దర్శనానికే వస్తున్నటువంటి భక్తుల మనస్సును ఎంతో ప్రశాంతతను కలగజేస్తుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడి శిల్పకళ, నిర్మాణ శైలి ఆధారంగా ఇది 7వ నుండి 13వ శతాబ్దాల మధ్యకాలంలో ఉద్భవించిందని భావిస్తున్నారు. చాళుక్యులు, కాకతీయులు వంటి రాజవంశాల కాలంలో ఈ ఆలయ నిర్మాణాలు శక్తివంతంగా జరిగాయి. అయితే ఈ ఆలయం గురించి ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. ఇక్కడ వేణుగోపాలస్వామి విగ్రహం స్వయంభూ అని, అంటే మానవ నిర్మితమైనటువంటి విగ్రహం కాదు, సహజంగా స్వామివారే వెలిసినటువంటి రూపమని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడ స్వామివారిని వారిజాల వేణుగోపాలస్వామిని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం.